హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబి టాక్స్ కుకింగ్ టైమ్. ఈ వీడియోలో సింపుల్ గా తక్కువ టైంలో చేసుకునే టమాటో చికెన్ రెసిపీ షేర్ చేస్తున్నాను. దీనికోసం నేను 1/2 kg చికెన్ విత్ బోన్ తీసుకున్నాను. మ్యారినేషన్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, టేస్ట్ కి సరిపడా కారం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ముక్కలకు బాగా అంటుకునేలా మసాలాలు కలుపుకొని 30 నిమిషాలు నానబెట్టాలి. నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి చేసుకున్నా సరే మాక్సిమం మ్యారినేషన్ చేసుకున్నాకనే వండితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ లేదా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్టయితే మసాలాలు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. కడాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసి 1 టీ స్పూన్ షాజీరా, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, 4 లవంగాలు, 2 కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్, సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని 2 నిమిషాలు కలుపుకొని లైట్ పింక్ కలర్లోకి మారేదాకా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారాక 4 మీడియం సైజ్ టమాటోలు వేసుకోవాలి. ఎక్కువ కావాలి అంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. టమాటోస్ ని 2 నిమిషాలు మంచిగా కలిపి ఇంకొంచెం యాడ్ చేయాలనుకుంటే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపిన తర్వాత సాల్ట్ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేషన్ లో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసామని గుర్తుంచుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని టమాటోస్ మెత్తబడేదాకా 8 నుండి 10 నిమిషాలు మూత పెట్టి మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. టమాటోస్ మెత్తబడిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేసుకొని కర్రీలో మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టమాటోస్ కొన్నిసార్లు తీయగా లేదా పుల్లగా ఉంటే ఉప్పు కారం మసాలాలు దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లో అవసరమైతేనే సరిపడా నీళ్లు వేసుకొని కలిపి మూత పెట్టి 20 నిమిషాలు లేదా చికెన్ ని బట్టి మంచిగా ఉడికేదాకా మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడికిపోయిన తర్వాత మీద నుండి కొంచెం నిమ్మరసం పిండి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్ టమాటో చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ వైట్ రైస్, బగారా, చపాతీలోకి కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. చిన్న సజెషన్ ఏంటంటే ఈ కర్రీ కుక్ చేసుకున్నాక 1 నుండి 2 గంటల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ లైట్ గా వేడి చేసుకొని తినండి. ఫ్లేవర్స్ ఇంకా అమోఘంగా ఉంటాయి. ఈ రోజు షేర్ చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించింది అని మీ కమెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కుదిరితే షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.